వరంగల్ నుంచి వచ్చామన్నా. మా పేరు బాలు. వరంగల్ నుంచి వచ్చాం సార్ బర్త్డే అని చెప్పేసి. ట్రై సైకిల్ ఇచ్చారు కదా, ఎట్లా ఉందంటే గవర్నమెంట్ నుంచి మీకేం అందట్లేదా? లేదన్నా, మాకు అందించలేదు. మా కేసీఆర్ సార్ బర్త్డే 10 సంవత్సరాలకి మేము వచ్చి తీసుకుంటూ పోతాం. సార్ ఖరాబ్ అయిన కట్టెలు కానీ వీల్ చైర్లు కానీ తీసుకొని పోతాం అన్న సార్ బర్త్డే రోజులు కానీ బర్త్డే సార్ ప్రభుత్వం బాగుండే. ఈ ప్రభుత్వం అసలు మాకు పట్టించుకునే లేదు. సరే కనీసం అని ప్రజలు గెలిచిరు కానీ మరి హ్యాండిక్యాప్లో మాకు రిజర్వేషన్ ఇస్తా, మీకు పింఛన్ పెంచుతా, మీ ప్రతి ఒక్క ఉపాధి ఇస్తా అని చెప్పేసి అన్నాడు. లోన్లు అన్నాడు. ఏ లోన్ లేదు, ఏ పింఛన్ లేదు. మాకు సపరేట్ కోట లేదు. మాకు కనీసం ఏమైనా లోన్ ఇవ్వడానికి బ్యాంకు నుంచి లోన్ ఇవ్వడానికి కూడా ఛాయిస్ లేదు. మాకు కొంచెం మాకెళ్ళి చూడాలని, మాకెళ్ళి కొంచెం ప్రేమ చూపించాలని చెప్పేసి మేము కోరుకుంటున్నాం అన్న. మాకు కూడా పింఛన్ పెంచాలి. మా కేసీఆర్ సార్ రావాలి. మరి నెక్స్ట్ వచ్చి మా పింఛన్ మా 5,000 6,000 చేయాలి సార్. 1,100 ఉన్న పింఛన్కి 4,000 చేసిండు కేసీఆర్ సార్. ఒకప్పుడు వైఎస్ఆర్ ఉన్నప్పుడు 200 రూపాయలు ఉండే పింఛన్కి కేసీఆర్ సార్ 4,000 పింఛన్ చేసిండు. మాకు కూడా కొంచెం చూసి పెంచాలని కేసీఆర్ సార్ రావాలని మేము కోరుకుంటున్నాం అన్న. ఇప్పుడు కేసీఆర్ పుట్టినరోజు సందర్భంగా మీకు ట్రై సైకిల్ ఇస్తున్నారు కదా, అంటే గవర్నమెంట్ నుంచి మీకు ఏమన్నా పథకాలు కానీ పెన్షన్లు కానీ వస్తున్నాయా? మాకు ఇప్పటికైతే కేసీఆర్ ఇచ్చిన బాబు అన్నీ వచ్చినాయి. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఇచ్చినది అయితే ఏది రాలేదు. మాకు ఓపెన్గా చెప్తున్నామన్నా. మేము ఇంతకుముందు కూడా పెన్షన్ కోసం కూడా కొట్లాడడం చేసినాము. మాకు రాదానికి సిద్ధమయ్యి సప్లైకి ఉన్నాము. ఎందుకంటే ఊర్లలోకి వెళ్ళి పెట్రోల్ పోసుకొని వచ్చి ఇక్కడ గాంధీ భవన్ కాడ మేము ధర్నాలు చేస్తుడు ఇవన్నీ మాకు ఏంటంటే పోలీసు వాళ్ళు వికలాంగులని కూడా చూస్తలేరన్న. కొడతారు, ఏం చెప్తాం మరి. సప్లైగా పోయి ఇంట్లో అనుకుంటున్నాం. ఎవరిని అడిగే పొజిషన్ లేక 2 ఏళ్ల తర్వాత పెన్షన్ తీసుకుందామని సప్లైకి ఉన్నాం. పెన్షన్లు కూడా పెంచామని చెప్పిండు అప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ అధికారంలోకి వచ్చిన తర్వాత. ఇప్పటి నుంచి కనీసం మీకు పెన్షన్లను అందే పరిస్థితి ఉందా అన్న? మాకు పెన్షన్లు వస్తాయి అనేది ఫస్ట్ నమ్మకం లేదు. రెండోది ఏంటంటే ఇప్పుడు ఆంధ్రాలో పెన్షన్ చంద్రబాబు నాయుడు గారు కొన్ని పెన్షన్ ఆపి ఆయన పెంచే వరకు మ్యాక్సిమం 30,000 అయినాయి. ఆ 30,000 ప్లస్ వాళ్ళకి ఇచ్చే 10,000, 30 + 10 40,000 రూపాయలు ఒకటే నెలలో ఇచ్చి పడేసాడు. ఈ ప్రభుత్వాన్ని కూడా మేము క్వశ్చన్ చేసేది ఒకటి ఏంటంటే అంటే ఇప్పుడు 2 నెలలు అర్థమైందన్న. 2 నెలల అర్థంలో మాకు ఒక 60,000 బాకీ ఉన్నది ప్రభుత్వం. మా వికలాంగులందరికీ బాకీ ఉన్నది. మా 60,000 మాకు కట్టమని చెప్పండి. ఫస్ట్ కట్టి మాకు ఒక 6,000 ఇస్తా అన్నారు కదా. 6,000 ఇస్తే మేము సంతోషంగా ఏదో మా పిల్లలను చదువుకొని బతామన్నా. ఉద్యోగాలలో కూడా రిజర్వేషన్లు కల్పిస్తాం, మీ వికలాంగులు కూడా ప్రత్యేకంగా ఉద్యోగాలు కూడా ఇస్తామని చెప్పారు. ఏమన్నా ఉద్యోగాలు ఇవ్వంగా మీరు చూసిరన్న? మా వికలాంగులకు ఉద్యోగాలు ఇస్తే ఇలాంటి నాగరాజన్న లాంటిలో మేమెందుకు అడుక్కుంటారు? మేము బుచ్చపాతకు బతాం కాబట్టి మీకు వచ్చిన సహాయం చేయండి అని మేము అడుక్కున్నామన్నా పోయి. అంటే ఈ ప్రభుత్వం ఏం చేసింది? అడకదినే బతికే చేసింది కదా, మమ్మల్ని అడుక్కునేటట్టు చేసింది కాబట్టి అడుక్కుంటున్నాం. అన్నవాళ్ళ లాంటి వాళ్ళు ఇంకో 10 మంది వచ్చినారు అనుకో మేము బాగుపడతాం. నిజం చెప్పాలంటే అడుక్కుంటున్నాం అన్న. వీల్ చైర్లు వచ్చినాయి. ఇవాళ 1,00,000 రూపాయలు మా సహాయం. ఒక 10 కుటుంబాలు చాయ్ హోటల్ పెట్టుకొని మొత్తం మేము. ఇప్పుడు చెప్పన్నారు అంటే మీ ఆధ్వర్యంలో ఉన్న వాళ్ళకు ట్రై సైకిల్ ఇచ్చారు బీఆర్ఎస్ పార్టీ అని చెప్తున్నారు. అంటే ఎందుకు? అదే వాళ్ళ బాధ చూసినారు కదా. మేము అడుకునే బతుకైందన్న. మాకు ఈ గవర్నమెంట్లో మేము అడుకోవాల్సి వస్తుంది. మాకు బతకడానికి కష్టమవుతుంది. బిజినెస్ లేవు, ఇక్కడ జాబులు లేవు, చాలా ఇబ్బందులు ఉన్నాం అన్న. అది అంటే మీరు అడుకోని అవసరం లేదన్న. మీరు మంచిగా బతకండి. మేము ఇంకా వచ్చేది మన కేసీఆర్ ప్రభుత్వమే. ఒక 2 ఏళ్ళు మీరు ఇది చేయండి అంటే వాళ్ళకి నేను స్ట్రీట్ ఫుడ్ బిజినెస్ చేసుకోవడానికి 1 లక్ష రూపాయలు ఆర్థిక సాయం చేస్తున్నాను. 10 మంది స్ట్రీట్ ఫుడ్ బిజినెస్ చేసుకోమని పెడుతున్నాను. ఇంకా కూడా నా లాంటి వాళ్ళ ఫ్రెండ్స్ ఇంకా కూడా ముందుకు వస్తున్నారు. వాళ్ళతో కలిసి ఇంకా చాలా మంది కూడా హ్యాండిక్యాప్స్ కూడా హెల్ప్ చేసి వాళ్ళకి ఏదో ఒకటి మనం ఆర్థిక సాయం చేయాలని. ఎక్కడ పెట్టుకుంటారు వీళ్ళు బిజినెస్? నేను బేగంపేటలో ఉంటాను. నా పేరు నాగరాజ్ గౌడ్. నేను బేగంపేటలో ఉంటాను. ప్రస్తుతం బేగంపేటలో పెట్టిస్తాను వీళ్ళకి. ఇంకా నా లాంటి వాళ్ళు చాలా మంది వస్తారు. వీళ్ళందరూ కూడా అట్లా మా పార్టీ వాళ్ళు అందరూ కూడా ఉద్యమం పార్టీ నుంచి వచ్చిన వాళ్ళు, ఉద్యమకారులు. వాళ్ళకి బాధ కష్టం అనేది చాలా మాకు తెలుసు. ఎందుకంటే మేము ఆ కష్టాలు చూసినాం మేము. ఎందుకంటే అన్ని ఏండ్లు మేము పోరాటం చేసేటప్పుడు జాబులు లేక ఇబ్బంది పడుకుంటే ఎంత కష్టం ఉంటుంది అనేది మాకు తెలుసు. అది అందుకనే వీళ్ళకి బిజినెస్ పెట్టిస్తే వీళ్ళు వాళ్ళ దగ్గర అడుకొని ప్రభుత్వం మా గవర్నమెంట్ వచ్చేదాకా మంచి హ్యాపీగా ఏదైనా బిజినెస్ చేసుకుని బతకాలని చెప్పి వీళ్ళకి ఆర్థిక సాయం చేస్తున్నాం. మీ వికలాంగులకు ఏమైనా లబ్ధి జరుగుతుందా? ఎలాంటి లబ్ధి జరగట్లేదు సార్. మాకు కేసీఆర్ సారే మంచిగా చేసిండు. మాకు ముఖ్యంగా పెన్షన్ మాకు టైంకి ఇచ్చిండు. పెన్షన్కు టైంకి ఇచ్చినందుకు మాకు మంచిగా అనిపించింది సార్. ఇప్పుడు ఉన్న ప్రభుత్వం మాకు పెన్షన్ టైంకి ఇవ్వట్లేదు. వాళ్ళు ఆల్రెడీ 2 సంవత్సరాల నుంచి పెన్షన్ వాళ్ళ మీదనే ఉంది. మాకు 2 నెలల పెన్షన్ వాళ్ళ మీదనే ఉంది. 2 సంవత్సరాలు 2 నెలల పెన్షన్ సంవత్సరానికి మాకు ప్రతి నెల అందాల్సిన పెన్షన్ కూడా సమయానికి అందట్లేదు. ప్రతి నెల 25కు 1కు అట్లా ఇస్తున్నాడు. మాకు 10వ తారీఖు ప్రతి నెల 10వ తారీఖు వచ్చేది పెన్షన్. 1 నుంచి 10వ తారీఖు లోపు వచ్చేది. 25కు నెల ఆఖరిలో ఇస్తున్నాడు. మేము ఫ్యామిలీలో ఉన్నాం, చిన్నపిల్లలతో ఫ్యామిలీస్తో ఉన్నాం. డబల్ బెడ్రూమ్లు అంటావా, ఇందిరమ్మ ఇల్లు అని చెప్పేసి అవన్నీ ప్రభుత్వం కూడా మాకేం సహకరించట్లేదు.
అదే కేసీఆర్ సార్ కట్టించిన ఇండ్లు చాలా అద్భుతంగా ఉన్నాయి, మంచిగా ఉన్నాయి. మా లాంటి వాళ్ళకి ఇస్తా అని చెప్పి ముందుకు వచ్చే టైంలో చూసి వీళ్ళంతా గద్దెపేట ఎక్కించి మమ్మల్ని అంతా ఇబ్బంది పెట్టేసి చాలా ఇబ్బందికరంగా మమ్మల్ని గురి చేశారు సార్. కేసీఆర్ సార్ రావాల్సిందే, మాకు న్యాయం జరగాల్సిందే, ఖచ్చితంగా చేస్తాడని 100% మాకు నమ్మకం ఉంది సార్. అంటే ఇప్పుడు కేసీఆర్ ను జాతిపిత అని ఎవరన్నారు, ఎందుకు అట్లా అంటున్నారని బిరుదు ఎవరు ఇచ్చారని చెప్పేసి కూడా సీఎం రేవంత్ రెడ్డి అంటున్నాడు. అసలు కేసీఆర్ జాతిపిత అని మీరు అనుకుంటున్నారా ఏంటి? కేసీఆర్ జాతిపిత అని ప్రజలు అనుకుంటున్నారు. ఈరోజు గుంపు మేస్త్రి ఒక బుల్డోజరు, రేవంత్ రెడ్డి అంటే ఒక బుల్డోజర్ అని ఎట్లా అంటున్నారో, తెలంగాణ తెచ్చిన యోధుని జాతిపిత అనకపోతే ఏమంటారు తమన్నా? ఈరోజు భారతదేశానికి స్వాతంత్రం తీసుకొచ్చిండు గాంధీ. గాంధీని అంటలేరా జాతిపిత అని? ఈరోజు మన తెలంగాణకు జాతిపిత ఈయన, భారతదేశానికి గాంధీ. ఎవరు అంటున్నారు అంటే ఎవరిస్తారు? ప్రజలు అంటున్నారు. ప్రజల మనసులకి వస్తున్నది కాబట్టి ఈరోజు 2 ఏళ్లలో బూత్ సీఎం అని అంటున్నారు ప్రజలు. ఒక బిరుదు అనేది మంచికి చెడుకు రెండుకి వస్తుంది అన్న. కాబట్టి ఈరోజు మన ఉన్న ఇప్పుడు మూర్ఖుని బూతుల సీఎం అని అంటున్నారు. అది ఎవరు అంటున్నారు అంటే ఎవరంటారు? కూర్చొని ఎవరన్నారు? పంచాంగం తీస్తామా? కాదు కదా. తెలంగాణ తెచ్చిన యోధుడు ఆయన, 10 సంవత్సరాలు ఉన్న ముఖ్యమంత్రి, తెలంగాణను నంబర్ 1 తీసుకొని పోయిండు. వీళ్ళగా తెలంగాణను బుల్డోజర్ల కిందికి తీసుకొని పోయిండా? వీడు బుల్డోజర్లు తెచ్చిండు కదా, అట్లా కాదు కదా. ఈరోజు లగచర్య తెచ్చిండు, బుల్డోజర్లు తెచ్చిండు. తెలంగాణను ఎట్లయితే నంబర్ 1 తీసుకొని పోయిండో 10 సంవత్సరాలు అంటారు కదా, కష్టపడి 24 గంటలలో 24 గంటలు ప్రజలకు పని చెప్తూ ఆయన పని చేస్తూ తెలంగాణ నంబర్ 1 తీసుకుపోయింది. కాబట్టి తెలంగాణ ప్రజలు అనుకుంటున్నాం. ఆయనకి ఎవరు బిరుదు ఇవ్వాలని ఏం లేదు. ఈయనకి ఎవడిచ్చిండు? గుంపు మేస్త్రి అని వాంది వాడే చెప్పుకున్నాడు కదా. అట్లా బాపు కేసీఆర్ ఏంటంటే బాపు అని ఒక తెలంగాణ భాషలో బాపు, జాతిపిత అని ప్రజలు అంటున్నారు. దానికి అభ్యంతరం చెప్పడం, వీడెవడు ఏ జాతికి చెందినోడో మాకు ఎవరికి అర్థమైతలేదు. వీడు మనుషులలో లేడు, ఇటు ఆడ కాదు అటు మొగ కాదు, మనుషుల జాతికి చెందినోడు కాదు వీడు. అప్పుడు బాగుండే, ఇప్పుడు ఏముంది చూస్తున్నాం అందరం. బేకార్ ఉంది, ఇప్పుడు పాలన బాగాలేదు. ఫస్ట్ జనాలు ఏం చేసిరి, వీడు గాడిద మంచి అని చెప్పేసి ఊకే వరుతున్నాడు అని చెప్పేసి జర అధికారం ఇచ్చేసిరి, ఓట్లు వేసిరి, గెలిస్తేవి. రాగానే వస్తేవి, హైడ్రా పేరుతో ఉన్న గరీబుల ఇళ్ళని గుల్పుతీవి. ఇదివరకు ఉన్న ముఖ్యమంత్రులకు తెలియదా హైడ్రా అని? బాధపడుతున్నాం. రైతులకు రైతు బంధు లేదు, రైతు బీమా లేదు. బాధ చాలా ఉంది మాకు. ఇప్పుడు 2 సంవత్సరాలలో ఏమీ లేదు. 420 ఆమె అక్కడనే, 6 గ్యారెంటీలు అక్కడనే. ఇంకా సిగ్గుచారం లేకుండా మళ్ళీ ఇప్పుడు ఎంపీటీసీ జడ్పీటీసీ వస్తున్నాయి. ఇది ఇలా మాట్లాడితే మాకు ఓట్లు వేస్తారని అనుకుంటున్నాడు. మొన్న మున్సిపల్లో సురుకు తగిలింది, తెలిసిపోతుంది. అరే నేను ఇప్పుడు ఏం చేయాలని ఆయామంలో ఉన్నాడు రేవంత్ రెడ్డి. ఎవరికి కావాలన్న ఫ్రీ బాసు? హైదరాబాద్లో ఉన్న మన అక్కలు చెల్లెళ్ళు ఏం లేదు, చిన్న జాబులు చేసుకునే వాళ్ళకు బస్సు ఫ్రీ. వాళ్ళకు ఎట్లా టికెట్ కొనుక్కోకుండా కొత్తగా ఊర్లలో ఉన్న వాళ్ళు పొద్దున్న లేస్తారు, 9-10 గంటలకు చేనుల పొలాల పనికి వస్తారు. వాళ్ళకి ఏం యూజ్ అవుతుంది? ఊర్లలో ఉన్న వాళ్ళకు నీ ఫ్రీ బస్ ఎవరికి కావాలి? నేను ఎవరు పెట్టమన్నాడు? వాళ్ళే అంటున్నారు, తిడుతున్నారు లేడీస్. ఫ్రీ బస్ ఎవరికి పెట్టలే. అరే హాస్పిటల్లో ఫ్రీ వైద్యం పెట్టు, ఫ్రీ విద్య, ఫ్రీ బస్సు పెట్టి ఎవరికి ఉద్యోగం ఉద్ధరించేది